హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ఆర్పి టీవీ. నేను మీ విజయరామ్ శెట్టి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వెట్టయాన్ ది హంటర్ మూవీ రివ్యూ. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. రజనీకాంత్ స్వాగ్తో అలాగే జ్ఞానవేల్ డైరెక్షన్తో ఈ మూవీ ఫ్లాట్ అనేది అలా సాగిపోతూ ఉంటుంది. జైలర్ తర్వాత మన రజనీకాంత్కి కరెక్ట్ అయిన బొమ్మనే ఈ మూవీ చెప్పాలి. ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇందులో మోర్ దాన్ కామియోస్ ఉన్నాయి. అన్ని ఇండస్ట్రీస్ నుంచి, అంటే పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అన్ని ఇండస్ట్రీస్ నుంచి టాప్ స్టార్స్ని తీసుకున్నారా, లేకపోతే ఈ కాన్సెప్ట్ తగ్గట్టు తీసుకున్నారా అనేది తెలియదు. కానీ కొన్ని క్యామియోస్ అయితే ఎందుకు వస్తాయి ఎందుకు వెళ్ళిపోతాయో తెలియదు. సో అందులో నార్మల్ ఆర్టిస్టులను పెట్టినా పర్లేదు. సో ఇంత పెద్ద ఆర్టిస్టులు అవసరం లేదనే నాకు అనిపించింది. అమితాబ్ బచ్చన్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇందులో డీసెంట్ అనే చెప్పాలి. దాంతోపాటు ఇంకా చాలా కామియోస్ ఉన్నాయి. ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్ కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో పోలీస్గా అయితే మన రజనీకాంత్ అయితే ఇరగదీశారనే చెప్పాలి. ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మంచిగా ఇచ్చారు మన అనిరుద్. ఈ మూవీలో మంజు వారియర్ చేసిన సాంగ్ ఏదైతే ఉందో అది ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇది తెలుగులో డబ్బింగ్ చేయడం వల్ల సంథింగ్ ఏంటో తెలియదు. కానీ థియేటర్లో నాకు సాంగ్ అయితే అంత నచ్చల. బట్ కొరియోగ్రఫీ అయితే చాలా డీసెంట్గా ఉంది. అక్కడక్కడ మూవీ ల్యాగ్గా ఉంటుంది. అలాగే ఎందుకు ఈ సీన్స్ అనేవి వచ్చాయి అని కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది. కానీ బ్యాక్గ్రౌండ్ స్క్రోల్తో కొంతవరకు అయితే కవర్ చేసే ప్రయత్నం చేశారు. తమిళ్ మూవీస్కి తెలుగు టైటిల్స్ ఎందుకు పెట్టరు అనే డౌట్తో అసలు ఈ వెట్టయ్యన్ అంటే ఏంటని గూగుల్ సెర్చ్ చేస్తే వెట్టయ్యన్ అంటే వేటగాడు. వాళ్ళు కూడా అదే కింద రాశారు ట్యాగ్ లైన్ ది హంటర్ అని. సో వెట్టయ్యన్ అంటే వేటగాడు అని. ఫైనల్లీ ఈ మూవీ చూడొచ్చా అంటే వన్ టైం వాచబుల్. సో చూడొచ్చు. రజనీకాంత్ స్వాగ్తో, అనిరుద్ బీజియంతో, అలాగే మనకు కావాల్సిన టాప్ స్టార్ క్యామియోస్తో నింపేశారు. సో ఒకసారి ఒక లుక్ వేసి వచ్చేయండి.